ఆరాధ్య నో క్లోజ్ గైస్ చూడండి, ఆరాధ్య డ్రెస్ కలర్ ఇంకా మమ్మీది సేమ్ మ్యాచింగ్, యాష్ కలర్, ఇది డార్క్ యాష్, అది లైట్ యాష్. గైస్ షాప్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చిన అమ్లో చెల్లె కూడా అండి వాళ్ళీ వీడియో ఇస్తుందా. ఆయుష్ భండారి మంచి యూట్యూబర్, మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు నిజంగా. నాకు ఇంకా డ్రెస్ బాగానే ఉందా, అంగి ప్యాంటే బాగుందంట. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈరోజు నేను రాయదుర్గ్ వెళ్తున్నా, హైటెక్ సిటీ. ఎందుకంటే అక్కడ మా పిన్ని ఉంటుంది, తను కొంతమంది కస్టమర్స్ బట్టలు తీసుకొని ఆర్డర్స్ తీసుకొని తను మాకు ఇస్తా అన్నట్టు. సో నేను ఇప్పుడు మెట్రోలో వెళ్ళి ముందు ఇక్కడ నుంచి 2 నిమిషాలు బండి మీద వెళ్తా, అక్కడి నుంచి మెయిన్ సిటీకి మెట్రో వెళ్తా, మీకు చూపిస్తా. సరే నేను పోతున్నా, డోర్ పెట్టుకో. 3 గంటలు అవుతుంది రానికి, సరేనా గాయస్. ఇప్పుడు నేను ఉప్పల్ స్కై వాక్లో ఉన్నా చూడండి. అండ్ బండి నేను అక్కడ ముంగడ గల్లీ ఉంది కదా, ఆ గల్లీలో పార్క్ చేసిన. అండ్ ఇప్పుడు మెట్రో ఎక్కి వెళ్ళిపోతా. ఇప్పుడు ఒక మెట్రో వెళ్తుంది ఆల్రెడీ. నెత్తికి డస్ట్ పడవద్దని క్యాప్ పెట్టుకున్నా. ఉప్పల్ రింగ్ రోడ్లో మొత్తం డస్ట్ ఎక్కువ ఉంటుందని నెత్తిని కొంచెమైనా కేర్ చేసుకోవాలి కదా, సో అందుకు డస్ట్ పెట్టుకున్నా, క్యాప్ పెట్టుకున్నా. అండ్ ఉప్పల్కి దగ్గరలో ఇక్కడ ఒక అపార్ట్మెంట్ చూడండి, ఇది మెట్రోకి దగ్గర ఉందని ఇంకా మళ్ళీ ఈ అపార్ట్మెంట్కి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కటి మంచి 5 కోట్లు 4 కోట్లు అన్ని ఫ్లాట్స్, అవన్నీ ఫ్లాట్సా ఏమో చూడకైతే నాకు ఫ్లాట్స్ లెక్క అనిపిస్తున్నాయి. మేబీ అపార్ట్మెంట్స్, ఐ మీన్ కమర్షియల్స్ కూడా ఇవ్వచ్చు. ఈ మెట్రో ఉంది కదా, ఈ మెట్రో మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ వస్తుంది, అందులో ఎక్కాలి. గాయస్ నేను ఇప్పుడే రాయదుర్గ మెట్రోలో దిగిన. మెట్రో దిగి 20-30 మినిట్స్ అవుతుంది ఆల్రెడీ. పైన నేను ఛాన్స్ కూర్చున్నా, ఎందుకంటే పార్సల్ వస్తుంది కాబట్టి. గైస్ ఇప్పుడే పార్సల్ వచ్చింది, ర్యాపిడోలో తీసుకొచ్చిండు. నేను పేమెంట్ కొట్టేసి కలెక్ట్ చేసుకున్నా. ఇక మళ్ళీ మెట్రో ఎక్కి ఇంటికి వెళ్ళాలి. గాయస్ నేనైతే ఇప్పుడే మెట్రో దిగి బండి కాడికి వచ్చిన. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ రామంతపూర్కి వెళ్తున్నా. ఇప్పుడు అక్కడ కూడా కొన్ని బట్టలు తీసుకొచ్చేది ఉంది, అక్కడికి వెళ్ళి బట్టలు తీసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. గాయస్ ఇప్పుడు టైం ఎంత? 4 అయితే అందా, 5 బజే భయ్యా, 6 అవుతుంది. పవర్ లివ్ ఇదొకటి ఇంటికి వెళ్తున్నా మమ్మీ, లైట్ అయ్యి బయట. సో గాయస్ ఇప్పుడు ఇంటికి వచ్చిన, అన్నమే అమ్మ తింటా, చెల్లి అన్నం వేస్తుంది. పొద్దుగాల ఏం తిన్నా, పొద్దుగాల ఉప్మా తినే వరకే 11 అయింది. 11 o'clockకి 11 కాదు 11:30కి ఏమో ఉప్మా తిన్నా. స్నానం చేసి ఇక దబ్బున్న వచ్చేస్తా అనుకున్నా. కాకపోతే ఇక ట్రాఫిక్ మెట్రోలో తక్కువ మంది ఉన్నారు, ఇలా లేట్ అయిపోయింది. ఇప్పుడు అన్నం తింటా, టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. 1 2 3 రాయ్. ఓకే 1 కదా. అమ్మమ్మ నెక్స్ట్ 2 రై 1. ఇప్పుడు నేను ఏమైంది? ఇప్పుడు నేను రానా? పోదాం. చదవని చెప్పగల ఇజుడు 1 చదవలే దుఃఖం అవుతుందా నీకు? పోదాంపా. రాయ్ 1 దీంతో రాయ్ 1 ఇట్లా రాయ్. ఇట్లా రాస్తారు సైగా చూడు, ఇది చూడు ఇట్లా రాస్తారు 1. అది ఎందుకు పట్టుకున్నావు? 1 రాయి. 1 రాయి. నువ్వు ట్యూషన్ అయిపోతుంది నీది, ఇవాళ నీ ట్యూషన్ అయిపోతుంది. ఇది 1 రాయ్. 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 1 రాయ్.
అంతే అంతే అది పోదు వెనకకి. చాలు అయిపోయింది అయిపోయిందా? చాలు కిచెన్ ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. కిసి 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 బావ కిసి. పైకి రా, నువ్వే రా. అమ్మా బావ కిసి బావ కిసి బావ కిసి. బావ లవ్ యూ అను. నాకు చెప్పు లవ్ యూ. నాకు లవ్ యూ చెప్పు. మొహం చూడు అమ్ములు, మొహం చూడు, వాటర్ తోడు. ఇప్పుడు మార్కెట్కి వచ్చినాం. మమ్మీ ఇంకా ఫ్రూట్ వెజిటేబుల్స్ తీసుకుంటుంది. సో గైస్, నేనైతే ఇప్పుడు ఆరాధ్యాన్ని కిందికి తీసుకెళ్ళి దింపేసి వచ్చిన. ఎందుకంటే తను అమ్మమ్మ కూరగాయల మార్కెట్కి వెళ్తుంది కూరగాయలు తీసుకురానికి అని చెప్పి తను చెప్పింది ఆరాధ్యాన్ని పైకి తీసుకెళ్ళమని. సో నేనైతే ఇప్పుడే ఆరాధ్యాన్ని కింద దింపేసి వచ్చిన. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్.